హాయ్ పిల్లలు, విందామా కథకు స్వాగతం. అంబాపురం అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. ఒకసారి ఒక చెట్టు కింద కోతి, జింక, కుందేలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి. అప్పుడే అక్కడికి ఒక ఎలుగుబంటి పిల్ల ఏడుస్తూ వచ్చింది. వెంటనే దాని దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాయి మిగతా జంతువులు. మా అమ్మ కనిపించట్లేదు అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది ఎలుగు పిల్ల. మీ అమ్మ నీ కోసం తేనె తీసుకురావడానికి వెళ్ళి ఉంటుంది, వచ్చేస్తుందిలే అని సముదాయించింది జింక. అయినా సరే అది ఏడుపు ఆపట్లేదు. దాంతో నేను వెళ్ళి వెతుకుతాను అంటూ తేనె తుట్టెలు ఉన్న వైపు పరుగులు తీసింది జింక. దాని వెనకాలే కోతి కూడా వెళ్ళింది. కొన్ని గంటల తర్వాత అవి తిరిగి వచ్చాయి. చాలా చోట్ల వెతికాం, కానీ మీ అమ్మ ఎక్కడా కనిపించలేదు. రేపు ఉదయం వరకు చూద్దాం, రాకపోతే మళ్ళీ వెతుకుదాము అన్నాయి. ఎలుగు పిల్ల ఇంకోసారి అమ్మ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. దాంతో కుందేలు ఎందుకైనా మంచిదని ఒకసారి ఎలుగుబంటి గుహ దగ్గరికి వెళ్ళి చూసింది. లోపలే హాయిగా గురకబెట్టి నిద్రపోతుంది ఆ ఎలుగు. కుందేలు తిరిగి వచ్చి, మీ అమ్మ గుహలోనే ఉంది కదా అంది. అవునా, అయితే నన్ను మా గుహ దగ్గరికి తీసుకెళ్ళవా అని అమాయకంగా అంది పిల్ల ఎలుగు. అంటే నువ్వు మీ అమ్మకు చెప్పకుండా గుహ వదిలిపెట్టి బయటికి వెళ్ళావా? దారి మర్చిపోయి ఇప్పుడు అమ్మ కనిపించట్లేదని ఏడుస్తున్నావా అన్నాయి కోతి, జింక, కుందేలు. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దని చెప్పి తర్వాత దాన్ని తీసుకెళ్ళి గుహ దగ్గర వదిలిపెట్టాయి. చిన్న కథ బాగుంది కదా పిల్లలు.